ప్రవీణ్ ఆఫీస్ లో అనుమానాస్పద వ్యక్తి హల్చల్ చేశాడు. జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్ లోని ఆఫీస్ లో చీకోటి ప్రవీణ్ ను కలవడానికి వచ్చిన దుండగుడు చెడు దోషాన్ని తొలగిస్తారని చెప్పాడు. ప్రమాదంలో ఉన్నారంటూ రైస్ పుల్లర్ పట్టుకొచ్చిన దుండగుడు దాన్ని పట్టుకుంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావంటూ మాయమాటలు చెప్పాడు. ఇక దీంతో దుండగుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు చీకోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బంది. అక్కడికి చేరుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. అది కొన్నోడా సొంతం కారా డ్రైవర్ని సార్ నేను ఖాళీ పట్టుకొని ఇప్పుడు కూర్చోబెట్టి నెల సుత్తు చూస్తారు కదా నెల సుత్తు చూస్తున్నారు. ఇదే నరని వ్యాపారం సొంత కారా ఇది అది కొన్నోడా సొంతం కారా డ్రైవర్ని సార్ నేను ఖాళీ సార్ కోల్పోయే అవసరం కోసం ఉండేది ఆపత్రాలి. ఓకే పక్కన విదేశీ చావలి ఏంటి చావలి ఓకే త్రాడు పక్కన చావలి ఎక్కడ ఉన్నది అది రైస్ కూలర్ మిర్యాల కూడా సార్ చూపిస్తావు మాకు వస్తే అక్కడ సార్ కోల్పోయే అవసరం కోసం ఉండేది ఆపత్రాలి. ఓకే పక్కన విదేశీ చావలి ఏంటి చావలి ఓకే త్రాడు పక్కన చావలి ఎక్కడ ఉన్నది అది రైస్ కూలర్ మిర్యాల కూడా సార్ చూపిస్తావు మాకు వస్తే అక్కడ డ్రైవర్ని సార్ నేను ఖాళీ పట్టుకొని ఇప్పుడు కూర్చోబెట్టి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంతకు ముందే నందగిరి హిల్స్ లో ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ ఆఫీస్ కి వచ్చినటువంటి ఒక దుండగుడు 2-3 రోజుల నుంచి తనకు వైద్య సిబ్బంది వైద్యం కోసం కలవాలి, వైద్య అవసరాల కోసం కలవాలి అంటూ కూడా వేరే వ్యక్తుల ద్వారా ఫోన్ చేయించి ఈ రోజు ఆఫీస్ కి వెళ్లి ఆఫీస్ లో ఈ వైద్యం కోసం మాట్లాడుతున్నటువంటి తరుణంలో సడన్ గా తన చేతిలో ఉన్నటువంటి రైస్ పుల్లర్ తీసి టేబుల్ పై పెట్టి ఇది కోట్ల విలువ చేసేటువంటి రైస్ పుల్లర్ అని, మీరు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నారు, మీకు చెడు దోషం ఉంది, మీ ఇంటి కుటుంబ సభ్యులందరి జాతకాలని సెట్ చేస్తానంటూ ఆ రైస్ పుల్లర్ ని ముందు పెట్టి ఈ కోట్లాది రూపాయలుగా విలువ చేసేటువంటి రైస్ పుల్లర్ ని మీరు కొనుగోలు చేస్తే మీరు అనుకున్నది సాధిస్తారు, రాష్ట్రంలో కాబోయేటువంటి ముఖ్యమంత్రి మీరే, ఈ రైస్ పుల్లర్ ని కొనుగోలు చేస్తే మీరు అనుకున్న విధంగా జరుగుతుంది, మీ జీవితాంతం సంతోషంగా సులభంగా ఉంటుంది అంటూ మాత్రం ఈ మాయమాటలు చెప్పి చికోటి ప్రవీణ్ ని బొల్తా కొట్టించి కోట్లాది రూపాయలుగా రైస్ పుల్లర్ ని అమ్మేటువంటి ప్రయత్నాలు చేశారు. అప్పటికే సెక్యూరిటీ సిబ్బంది చికోటి ప్రవీణ్ ఇదంతా కూడా మాయ మోసం అని గ్రహించి గుర్తించి అతనితో మాట్లాడుతూనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులను అక్కడికి పిలిపించి ఈ వ్యక్తి ఎవరైతే రెడ్ కలర్ టీ షర్ట్ లో ప్రస్తుతం ఆఫీస్ లోకి చేరి అక్కడ హల్చల్ క్రియేట్ చేసి నేను అనేక మంది రాజకీయ నాయకులకు ఈ రైస్ పుల్లర్ నమ్మాను, వివిధ రాష్ట్రాల్లో ఈ రోజు పార్టీ అధికారంలోకి రావడానికి గల కారణం నేనే, మా వెనుక పెద్ద ముఠా ఉంది, ఒక ఇంజనీర్ ఉన్నాడు, ఒక సైంటిస్ట్ ఉన్నాడు, భూమిలో అత్యంత పవర్ఫుల్ గా ఉన్నటువంటి ఈ రైస్ పుల్లర్ మీ చేతికి దక్కితే మీరు అనుకున్న విధంగా మీరు విజయం సాధించవచ్చు అంటూ కూడా ఈ స్టోరీలన్నీ కూడా చెప్పి టొకారా కొట్టించి కోట్లాది రూపాయలుగా ప్రవీణ్ దగ్గర వసూలు చేసి అక్కడి నుంచి పరారయ్యేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే అతని మాట తీరు, అతని చూపు తీరు, అతని ప్రవర్తనను గుర్తించినటువంటి చికోటి ప్రవీణ్ సెక్యూరిటీ సిబ్బంది ఇమీడియట్ గా జూబ్లీ హిల్స్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నటువంటి వెంటనే ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీసులు ప్రాథమికంగా వివరాలు, అతని ఆధార్ కార్డు, అతని పూర్తి ఐడెంటిటీ డీటెయిల్స్ అన్ని కూడా బయటకు తీసినప్పుడు ఆంధ్రప్రదేశ్ తెనాలి ప్రాంతానికి చెందినటువంటి సలేశ్వరరావు అనే పేరుతో ఇతను చలామణి అవుతా ఉన్నాడు. ఇతని వెనుక నిజంగానే ఈ రైస్ పుల్లింగ్ ముఠా ఏవైనా ఉన్నాయా, ఇతను మిర్యాలగూడలో ఆ రైస్ పుల్లర్ ఉంది, మిర్యాలగూడలో
మీకు అది చేతికి అందజేస్తాను, అంతకు ముందు ఇది ₹1,00,000 చెల్లించాల్సి ఉంటుంది అంటూ కూడా మాయమాటలు చెప్పినట్టుగా కూడా చికోటి ప్రవీణ్ నేరుగా పోలీసులకు ఈ సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో చాలా మంది బడా నేతలని, రాజకీయ నాయకులని, వ్యాపారవేత్తలని టార్గెట్ గా చేసి ఏదో ఒక సాకు కారణంతో వారి దగ్గరికి చేరుకొని మీరు వ్యాపారంలో సక్సెస్ అవ్వాలన్నా, మీరు రాజకీయంగా సక్సెస్ అవ్వాలన్నా, ఏదైనా మీరు అనుకున్న విధంగా ముందుకు పోవాలన్నా ఇలాంటి రైస్ పుల్లర్లు మీకు సహకరిస్తాయి, మీ దోషాన్ని అంతా కూడా చెడగొట్టి మీకు మంచి కల్పిస్తుంది అంటూ కూడా అనేక మంది ఇటీవలే మోసపోయినటువంటి సందర్భాలు చాలా హైదరాబాద్ లో చోటు చేసుకున్నాయి. ఈ రైస్ పుల్లర్ క్షుద్ర పూజలు, నరబలి పేరుతో చాలా మంది ముఠాలు ఏదో ఒక రకంగా పెద్దల దగ్గరికి, బడా నేతల దగ్గరికి వెళ్లి వారిని మోసగించి కోట్లాది రూపాయలుగా డబ్బులు కాజేసి ఆ విషయంపై మళ్ళీ ఆ బడా నేత పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందంటూ కూడా వదిలేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. చికోటి ప్రవీణ్ ముందుగానే ఆ విషయాన్ని గుర్తించి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యి ఆ ఆఫీస్ లో ఉన్నటువంటి డోర్ ని లాక్ చేసి అతన్ని బయటికి వెళ్లకుండా ఇతనితో పాటు ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరు ఇతన్ని వెనక నుంచి పంపించారు, మిర్యాలగూడలో నిజంగానే ఆ రైస్ పుల్లర్ ఉందా లేదా, లేని రైస్ పుల్లర్ ఉన్నట్టుగా చెప్పి జనాలను ఎంతమంది బురుడి కొట్టించారు, ఎన్ని కోట్లాది రూపాయలుగా వసూలు చేశారు, ఇవన్నీ కూడా బయటికి తీయాలంటూ మాత్రం వారి సెక్యూరిటీ సిబ్బంది పోలీసులను వేడుకొని ఆ వ్యక్తిని అతన్ని హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తుంది. సలేశ్వరరావు తెనాలి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటూ కూడా పోలీసులు గుర్తించారు. అతను అదుపులోకి తీసుకొని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి తమదైన స్టైల్లో పోలీసులు విచారణ చేపడితే ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఎంతమందిని ఈ రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడ్డారు, గతంలో ఇంకెప్పుడైనా వీళ్ళు రైస్ పుల్లింగ్ పేరుతో కేసులో ఇరుక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయా అనే దాంట్లో కూడా పూర్తి వివరాలు పోలీసులు మరి కాసేపట్లో బయటికి తీయనున్నారు. అనుష, అయితే రవితేజ అసలు అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్టేనా? పోలీసులు సేకరించారు. అంతకుముందు సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా పూర్తిగా తనిఖీ చేయగా ఇంకేమన్నా మారణాయుధాలు, ఇంకేమన్నా ప్రొహిబిటెడ్ ఐటమ్స్ తీసుకొచ్చి ఇదేమైనా బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేశాడు అనే కోణంలో కూడా సెక్యూరిటీ సిబ్బంది పూర్తి స్థాయిలో అతను బాడీని అంతా కూడా తనిఖీ చేయడం జరిగింది. ఏవైనా కత్తి లాంటివి, ఇంకేమైనా ఎక్స్పోజర్స్ మెటీరియల్ తీసుకొచ్చాడు అనే దానిపై కూడా ముందుగా అనుమానం వచ్చి అంతా తనిఖీ చేయడంతో అతని దగ్గర ఒక ఆధార్ కార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ తెనాలికి చెందినటువంటి సలేశ్వరరావు పేరు పైన ఆధార్ కార్డు ఉంది. ఇతని ట్రాక్ రికార్డ్ అంతా కూడా బయటికి తీయండి అంటూ కూడా ఆధార్ కార్డ్ ని పట్టుకొని పోలీసులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ రైస్ పుల్లర్ మిర్యాలగూడలో ఉందంటూ కూడా ఒక శాంపుల్ ని తీసుకొచ్చి అది టేబుల్ మీద పెట్టి దానికి మహిమలు ఉన్నాయి, దానికి పవర్స్ ఉన్నాయి, దాన్ని మీరు సొంతం చేసుకోండి, రాష్ట్రానికి కాబోయేటువంటి ముఖ్యమంత్రి మీరే, మీరు అనుకున్న విధంగా రాజకీయంలో ఏలుతారు, రాజకీయంగా సక్సెస్ అవుతారు, మీరు వ్యాపారంలో నెంబర్ 1 అవుతారు, మీకు తిరుగు లేకుండా మీ దోషాల్ని, మీ కుటుంబాలకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిస్తుంది ఈ రైస్ పుల్లర్ అంటూ కూడా ఈ చికోటి ప్రవీణ్ ని టొకారా కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ సిబ్బంది అతను అప్రమత్తమయ్యి ఇమ్మీడియట్ గా అతను అదుపులోకి తీసుకొని అటు మాట్లాడుతుంటేనే పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు రాగానే అతనికి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇతను ఏ ముఠాకి చెందినటువంటి వ్యక్తి, గతంలో ఏదైనా హైదరాబాద్ లో రైస్ పుల్లింగ్ ముఠా పేరుతో మోసాలకు పాల్పడ్డటువంటి వ్యక్తి, దాంట్లో ఒక సభ్యుడై ఉన్నాడా, చికోటి ప్రవీణ్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ వెనక చికోటి ప్రవీణ్ ని మోసగించాలి అంటూ కూడా ఎవరైనా పథకం ప్రకారంగా వేసి పంపించి ఈ స్కిట్ ఏదైనా అతని ముందు ప్రదర్శించబోయారా అనేది కూడా ఈ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. అనుష, అయితే రవితేజ ఈ రైస్ పుల్లర్ కి సంబంధించి అతను ఎన్ని డబ్బులు డిమాండ్ చేస్తారు? అతను ₹1,05,000 పెట్టి ఈ రైస్ పుల్లర్ ని మీరు కొనుగోలు చేయండి, 1,00,000 కోట్లకు మీరు మళ్ళీ దీన్ని అమ్ముకోవచ్చు, మీరు సక్సెస్ అయిన తర్వాత, మీకు నమ్మకం వచ్చిన తర్వాత ఇదే రైస్ పుల్లర్ ని వేరే వ్యక్తులకు కూడా అమ్ముకోవచ్చు, దానికి అలాంటి పవర్స్ ఉన్నాయి, అది భూమిలో నుంచి చాలా ఏళ్లు తరబడి కష్టపడి ఆ రైస్ పుల్లర్ ని బయటికి తీసాము, దీని వెనుక పెద్ద సభ్యులు ఉన్నారు, ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక డాక్టర్ ఉన్నాడు, ఈ రైస్ పుల్లింగ్ విషయంలో చాలా మంది కష్టపడేటువంటి వ్యక్తులు ఉన్నారంటూ కూడా ఈ స్టోరీ అంతా కూడా చికోటి ప్రవీణ్ ముందే చెప్పబోయేటువంటి ప్రయత్నం చేశాడు. ఇతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, హాస్పిటల్ ఎమర్జెన్సీ అని వచ్చి ఈ రైస్ పుల్లర్ పేరుతో ఈ బాతకాన్ని కొట్టడంపై చికోటి ప్రవీణ్ కి ఆ విషయం ముందుగానే అర్థమయ్యి సెక్యూరిటీని అలర్ట్ చేయడము, తన ఆఫీస్ లో ఉన్నటువంటి ప్రధాన డోర్ ని క్లోజ్ చేసి ఇతనితో పాటు ఇంకా ఎవరైనా వాహనంలో ఉన్నారా అంటూ కూడా అన్ని వైపుల నుంచి తనిఖీ చేయడము, ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండడంతో అతన్ని కూడా ఇద్దరిని రూమ్ లో పట్టుకొని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరు ఎవరు చెప్తే చికోటి ప్రవీణ్ దగ్గరకు వచ్చి ఈ రైస్ పుల్లింగ్ అమ్మి కోట్లాది రూపాయలుగా డబ్బులు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. దీని వెనక ఏదైనా కుట్ర ఉందా లేదా నిజంగానే గురుడి కొట్టించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎమర్జెన్సీ మెడికల్ పేరుతో వచ్చి ఇలా వ్యవహరించారు అనే దానిపై కూడా జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యవహారం అంతా బయటకు తీయాలి. దీంతో పాటు ఈ రైస్ పుల్లింగ్ పేరుతో అనేక మోసాలు జరుగుతూ ఉన్నాయి. బడా నేతలందరూ కూడా ఈ రైస్ పుల్లర్ కి పవర్
ఎక్కువగా ఉంటుంది, వీటి వల్ల మంచి జరుగుతుంది, అనుకున్నవన్నీ జరుగుతాయంటూ కూడా చాలా మంది వీటిని కొనే విషయంలో డబ్బులు అందజేసి మోసపోయినటువంటి వ్యక్తులు హైదరాబాద్ లో బడా నేతలు, రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. ఎవరు కూడా బయటకు వస్తే పరువు పోతుంది అని తలదించుకొని వెళ్లిపోయినటువంటి పరిస్థితి. అలాంటి ఒక వ్యక్తిని ఆ సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా గమనించి పట్టుకొని అతని బండారం అంతా కూడా బయటికి తీయాలి అంటూ కూడా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారంటే ఇది పెద్ద మొత్తంలో టీం హైదరాబాద్ లో ఉన్నటువంటి బడా వ్యక్తులని ఆపరేట్ చేసి రాజకీయంగా మీరు సక్సెస్ అవుతారంటూ కూడా ఆ లూప్ హోల్ ని ముందు పెట్టి ఆ వీక్నెస్ మీద దెబ్బ కొట్టి డబ్బులని కాజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారనేది మాత్రం సెక్యూరిటీ సిబ్బందికి కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇమీడియట్ గా పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేసి ఒక అఫీషియల్ గా ఫిర్యాదు కూడా చేయబోతా ఉన్నారు. వీటి వెనక నుంచి ఎవరైతే ఆపరేట్ చేస్తూ ఇలా బడా వ్యక్తుల దగ్గరికి, చికోటి ప్రవీణ్ లాంటి వ్యక్తుల దగ్గరికి, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇంకా వ్యాపారవేత్తల దగ్గరికి పంపించి ఈ రైస్ పుల్లర్ పేరుతో మోసాలకు పాల్పడతా ఉన్నారో ఈ గుట్టుని, ఈ చైన్ సిస్టమ్ అంతా కూడా బయటికి తీయాలంటూ మాత్రం సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. నేను